హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకు ఇద్దరు అల్లుళ్లున్నారు. అందులో పెద్దల్లుడు నారా లోకేష్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా సేవలందిస్తున్నారు. చిన్నలుడైన శ్రీభరత్ గీతం విశ్వవిద్యాలయాన్ని నిర్వహించే కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన ప్రస్తుతం విశాఖ లోక్సభ స్థానం నుంచి గెలిచారు. అప్పట్నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయనదే పెత్తనమని చెబుతున్నారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లుగా జిల్లా పరిధిలో ఏ పని జరగాలన్నా శ్రీభరత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందేనట. జిల్లాలో అందరూ కూటమి ఎమ్మెల్యేలే అయినా సరే అధికారులంతా శ్రీభరత్ కు రిపోర్ట్ చేయాల్సిందేనని వార్తలొస్తున్నాయి. పైగా శ్రీభరత్ తీరు, ఆయన వ్యవహార శైలి కూడా తమకు ఇబ్బందికరంగా మారిందని పార్టీ వర్గాలంటున్నాయి. బీచ్ లో బ్రాందీ షాపులుంటే తప్పేంటని, అందరూ తాగుతున్నారు కదా అని శ్రీభరత్ ప్రశ్నించటం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వైసీపీ దాన్నొక రాజకీయ అంశంగా మార్చి కూటమి ప్రభుత్వాన్ని ఆడుకుంటోంది. డేటా సెంటర్ల విషయంలో కూడా ఆయన సమాధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాల్లో కుటుంబ పాలన ఉండకూడదన్నది తొలి నుంచి కేంద్రంలోని బీజేపీ విధానం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కుటుంబాలకు కుటుంబాలే పాలనలో భాగస్వాములవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. నారా, నందమూరి కుటుంబాలు ఇప్పుడు రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నాయి. బాలయ్య చిన్నలుడు శ్రీభరత్ 2019 విశాఖ నియోజకవర్గ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వటం, కూటమి ప్రభంజనంలో శ్రీభరత్ సునాయాసంగా గెలవటం జరిగిపోయింది. ఎంపీగా ప్రమాణ స్వీకారం జరిగిందే తడవుగా శ్రీభరత్ రెచ్చిపోతున్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఆయన పరిధిలోకి వచ్చే సీనియర్ ఎమ్మెల్యేలకు అస్సలు గౌరవం లేదని, శ్రీభరత్ అన్నీ తానై చూసుకుంటున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖ ప్రాంతానికి మంత్రి పదవి లేకపోవడానికి శ్రీభరతే కారణమని చెబుతున్నారు. జిల్లాలో రాజకీయంగా ఆయన ఎదుగుదలను ప్రోత్సహించేందుకు కొంతకాలం వరకు ఎవ్వరికీ మంత్రి పదవి ఇవ్వకూడదని చంద్రబాబు, లోకేష్ నిర్ణయించినట్లుగా 2 ఏళ్ల క్రితమే వార్తలొచ్చాయి. శ్రీభరత్ తీరు, ఆయన మాటలు అహంకారపూరితంగా ఉంటున్నాయని జిల్లాలో సీనియర్ టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా కొన్ని స్టేట్మెంట్స్ తో భరత్ జనంలో కూడా పలుచనైపోతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే శ్రీభరత్ తొందరపడి ఒక మాట అనేశారు. డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఆయన కితాబిచ్చేశారు. కాకపోతే ఆయన వ్యాఖ్యలను కూటమి వర్గాలే ఖండించాయి. విదేశాల్లో సైతం ఆవాస ప్రాంతాల్లో డేటా సెంటర్లను జనం వ్యతిరేకిస్తున్నారని జనసేన నాయకుడైన పర్యావరణవేత్త బోలిశెట్టి సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఖండించారు. ఆ వ్యవహారాన్ని మర్చిపోకముందే విశాఖ బీచ్ లో వైన్ షాప్ వివాదం పెద్దదవుతోంది. కుటుంబ సమేతంగా జనం ఆహ్లాదంగా గడిపే బీచ్ సిటీల్లో సముద్రానికి ఆనుకొని వైన్ షాపు వద్దని జనం ప్రాధేయపడుతున్నారు. అయినా శ్రీభరత్ మాత్రం అందరూ తాగుతున్నారు కదా, అందుకే బ్రాందీ షాపులు పెడుతున్నామని చెబుతూ విమర్శల పాలవుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యల పట్ల టీడీపీ వర్గాలే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా జనం నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు చూస్తాం, చేస్తాం అని చెప్పాలే తప్ప వ్యతిరేకించకూడదని కొందరు గుర్తు చేస్తున్నారు. మరి శ్రీభరత్ తీరు మారదా? ఏదేమైనా విశాఖకు ప్రత్యేకంగా మంత్రి అవసరం లేదని, శ్రీభరత్ ఒక్కరు చాలని టీడీపీ వాళ్లే జోకులు వేసుకుంటున్నారు.